వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో ఒక్కరికి ఇండ్లు ఇవ్వలేదని, అలాంటిది తాము ఇచ్చిన వాగ్దానం ప్రకారం లబ్ధిదారులందరికీ, ముఖ్యంగా అత్యంత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. పేదల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, రానివారు అధైర్యపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రం పొందిన లబ్ధిదారులు 30 రోజుల్లో గృహాల నిర్మాణాన్ని ప్రారంభించాలని, లేనట్లయితే మంజూరు రద్దవుతాయని తెలిపారు. బేస్మెంట్ వరకు వచ్చిన తక్షణమే ₹1,00,000 లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇల్లు పూర్తయ్యేలోపు దశల వారీగా ₹5 లక్షల లబ్ధిదారుల ఖాతాలో వేయడం జరుగుతుందని, లబ్ధిదారులు ఆర్భాటాలకు వెళ్లకుండా ప్రభుత్వం నిర్దేశించిన 400 నుండి 600 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మండల స్థాయిలో ఇసుక కమిటీ వేయడం జరుగుతుందని, లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అర్హతలు లేని వారు ఉండరాదని, ఒకవేళ అలాంటి వారు ఉంటే చర్యలు తీసుకుంటామని, ఇండ్లు రాకుండా మిగిలిపోయిన వారు నిరాశపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇళ్లలో ఉన్నారు. అదే విధంగా ఒక్కొక్క కుటుంబంలో మరి పిల్లల పెళ్లిలేని ఒక్కొక్క కుటుంబంలో నలుగురు ఒకటే ఇలా జీవించేటువంటి ఉండేటువంటి పరిస్థితి వచ్చింది ఈ 10 సంవత్సరాలు. అందుకనే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం తప్పకుండా నిరుపేదలైనటువంటి పేద వర్గాలకు అందరికీ కూడా గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తాం. ఒక్కొక్క ఇంటికి ₹5 లక్షల చొప్పున ఇస్తా అని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంది ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నుండి ప్రభుత్వం చేశారని ఉండవచ్చు. సో యాక్చువల్గా నవంబర్ 19 నుంచి మీరు ఏదైతే ప్రజాపాలన కానివ్వండి, గ్రామ సభలు కానివ్వండి, అప్పుడు ఏదైతే మీరు మాకు దరఖాస్తు ఇచ్చారో ఆ దరఖాస్తుని మేము 200కి ప్రతి ఎంప్లాయీ ఎంపీడీఓ స్థాయి కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఆ స్థాయి ఆఫీసర్ని ఎందుకు పెట్టామంటే వాళ్ళు భయం లేకుండా, మోమాటాలకి గురి లేకుండా పారదర్శకంగా జాబితాని ఫైనల్ చేస్తారు. ఆ ఫైనల్ చేసిన తర్వాత ఎంపీడీఓ గారు మళ్ళీ కలెక్టర్